హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా బాగా కుదురుతుంది. వంకాయలని నూనెలో మగ్గించి చేసుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మళ్ళీ వంకాయతోనే బజ్జీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 100 గ్రాముల శనగపిండి జల్లించుకుంటున్నానండి. దీనిలోకి 2 టీ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలర్ కోసం పసుపు వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలండి, బేకింగ్ సోడా అండి. వేసుకొని ఇలా కలుపుకోవాలి. దీనిలోకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. లాస్ట్ కొంచెం వాటర్ పోసుకొని అలా పక్కన పెట్టేసుకొని మూత పెట్టి, ఇప్పుడు 4 వంకాయలు తీసుకుంటున్నానండి. బారు వంకాయలు వాటర్ పోసుకొని దానిలోకి 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. వంకాయలు కండ్రెక్కకుండా ఉండడానికండి. ఇలా కట్ చేసుకొని ఆ ఉప్పు వాటర్లో వేసుకోవాలండి. వంకాయలను ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం 4 వంకాయలను ఇలా కట్ చేసేసుకొని ఆ ఉప్పు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క వంకాయని ఇలా వేసుకోవాలి. వంకాయలని 2 నిమిషాలు నూనెలో మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా ఒకసారి అటువైపు ఫ్రై అయ్యాక మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు తీసేసుకోవాలి. ఇలా 4 వంకాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దానిలోకి ముంచి వేయాలండి. ఒకసారి ఇలా వేసాక తీసి మళ్ళీ రెండోసారి కూడా పిండిలో అలా ముంచి వేయాలి. నాలుగు వంకాయలను అలాగే ముంచి వేయాలండి. ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ పిండిలో ముంచి ఒకసారి వేయాలి. అలా 2 సార్లుగా వేసుకోవాలండి. అన్ని వంకాయలను ఇలా ఫ్రై చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.